లైఫ్లో వర్క్ చేయవద్దు, టెన్షన్ ఉండదు, సుకుమారంగా బద్ధకంగా బతకాలనిపిస్తుంది. కానీ అందరి లైఫ్స్ అయితే ఉండాలా. మేబీ నేను కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్నాను అనుకుంటా. సో హే గైస్, న్యూ ఇయర్ 2024లో ఎంటర్ అయిపోయాను. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఇయర్. హోప్ అందరు బాగుంటారని. సో లెట్స్ స్టార్ట్. రోజు గేమ్ ప్లే వచ్చేసి న్యూస్ క్లాసిక్ మ్యాచ్ కదా, చిన్నగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అన్న ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చింది. మామూలు అయితే లివికి ఆడేది ఎక్కువ. సో ఇక ఫ్లేమ్ విలేజ్లో డ్రాప్ అయ్యాను. ఇప్పుడు డ్రాప్ అయిన కొద్దిసేపటికి నాకు ఫుడ్ స్టెప్స్ రావడం స్టార్ట్ అవుతుంది, అది లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక ముందు చూస్తే హట్ హౌస్ ఉంది, అందులో ఎనిమి ఉన్నాడు. ఆడే అసలు ఎనిమియా బాట్ అసలు అర్థం కావట్లేదు ఆ యాక్టివిటీ చూస్తూ ఉంటే. చింతలు పడినాయి భయ్యా నాకు ఫస్ట్ గేమ్. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరిగిపోయింది. ఇప్పుడు రోజు చూడండి ఎట్లా ఉంటుంది గేమ్ ప్లే అనేది. సేమ్ దీన్ని అన్ఎక్స్పెక్టెడ్ గేమ్ అనాలా వద్దా? అమ్మ తోడు భయ్యా, ఈ గేమ్లో ఏం చేస్తుండో అసలు వీనికే క్లారిటీ లేదు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నేను ఫ్రీ ఫైర్ ఇచ్చిన, కానీ అయినా కూడా వీడు నా ముందుకు వచ్చి నాకు ఒక కిల్ ఇచ్చిపోయాడు. పాపం ఏం చేయాలి ఇంతకి? వీని పాపం చూస్తే కూర్చొని నన్ను వేసుకుంటాడు ఇక. సో ఇలా 2 కిల్స్ వచ్చేసినాయి, ఇక సెక్యూర్ అయింది. ఇప్పుడు కిల్స్ కోసం పోతున్నా అరెస్ట్ చేయడానికి. మనకు ఆల్రెడీ ఎదురుకైతే ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఎదురు ఏముంది, మొత్తం చుట్టుముక్కల ఎనిమిసే ఉన్నారు. ఇక ఏం చేయాలి నాకైతే మైండ్ పని చేయట్లేదు. కానీ ఏం చేయాలి, ఇక రష్ అయితే ఇవ్వాలి. టీమ్మేట్స్ అయితే ఒకడు ఒక్కొక్క మూలకు ఉన్నాడు. మనకి హెల్ప్ చేయడానికి ఇవ్వట్లేడు, మనకి హెల్ప్ చేయడానికి మనకి సరిగ్గా సరిపోదు. ఇక అప్పుడే ఒక నాకైపోతాం మన టీమ్మేట్లో కూడా. వాడేమో నాకైతాడు, రివైవ్ కూడా అవుతాడు. కానీ మేము హెల్ప్ చేయడానికి మాత్రం ఇవ్వడు రాడు భయ్య. ఇది మాత్రం నాకు ఇక్కడ అంటే అక్కడ కాలుతుంది నిజంగా. ర్యాండమ్ టీమ్మేట్స్ అంటే ఇలా ఎందుకో అర్థం కదా. ఒక్కడు ఒక మాట్లాడు అబ్బా, సపోర్ట్కి ఉన్నాడు, హెల్ప్ చేయడానికి ఒకటి రాడు, రివైవ్ చేయడానికి రాడు. మొత్తంగా అయితే గేమ్ అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక ఆయన కూడా చాలా రోజులు అయింది గేమ్ ఆడి కూడా. నాకున్న బద్దకానికి ఏమనాలో అర్థం కావట్లా. ఇక గన్ షాట్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎనిమిస్ అయితే పక్క పని, మన బాట్ కిల్స్ అయితే తీసుకోవాలి కదా, కిల్స్ అయితే పెంచుకోవాలా, కేడీ పెంచాలి కదా ఏమని అని. సో ఇక వెళ్తున్నా కిల్స్ కోసం. ఇప్పుడు ఇక టీమ్ కాడ వస్తాడు నాయంబడి, నాకు వచ్చేది అంతంత కిల్స్. ఇక వీడు వచ్చి ఉన్న 2 కిల్స్ కూడా దుక్కోపోతాడు. రాక గన్ షాట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఉన్నది 2 బాట్లు, ఒక ప్లేయరు. నాకు మాత్రం కిల్ దొరకదు, కానీ టీమేట్ మాత్రం ఫస్ట్ దొరుకుద్ది. ఇడు ఇక్కడ ఉన్నాడు, కానీ నాకు అర్థం కావట్లా. గన్ షాట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఒక నాకే ఇంకొకటి ఉన్నాడు భయ్య. ఆడ అసలు ఎనిమియా బాట నాకు అదే అర్థం కాల. ఇచ్చేదేమో బాట్ లాగా యాక్టివిటీ చేస్తాడు. ఇక్కడ ఒక కిల్ సెక్యూర్ అయిపోయింది. అట్లా ఇట్లా వేసుకొని ఇక 4 కిల్స్ వరకు అయితే వచ్చినాయి. కానీ ఏమన్నా ఇంతకి అనుకున్నా ఇదే జరుగుద్ది, ఇదే ఉంటుంది గేమ్లో. దీని అమ్మ దీన్ని మాత్రం హెల్ప్ చేయడానికి రివైవ్ చేయడానికి మాత్రం ఉండరు, కానీ మనం మాత్రం వెళ్ళాలి. ఆయన ఏదైనా జోన్ అయితే ముందు జరిగిపోయింది, ఇక వెళ్ళాలి కదా జోన్లోకి. ఇక లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే రికోవాల్ అయిపోయినాయి. నెంబర్ 4గా డెడ్, వాడు ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు. ఈ నెంబర్ 1గా చుట్టుముక్కల ఎనిమిస్ ఉన్నారు, కానీ లొకేషన్ చెప్తలేడు. వీడు మా మైక్ ఓపెన్ చేస్తాడు అని చెప్పి సాలైందిగా. ఇక మనమే పోతున్నాం జోన్లోకి. ఎట్లయినా సరే పోవాలి కదా. చికెన్ డిన్నర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ చూద్దాం అవుతుందో లేదో, మనకైతే గ్యారెంటీ లేదు. ఇక అప్పటిలోపలి నెంబర్ 3 గాడు కిల్ సెక్యూర్ చేసుకోడు. ఎవరి కోసం మనం వెతుకుతున్నాం, వీడి కిల్ ఎత్తుకోపోతాడు చెత్తనా కొడుకు. ఎంత మొత్తుకున్నా వీళ్ళు మాత్రం మైక్ ఓపెన్ చేయరు, మాట్లాడారు. ఏం మాట్లాడకపోయినా మనమే మాట్లాడాలి. ఇక ఎంతలోనే నెంబర్ 3 గాడు 2 కిల్స్ సెక్యూర్ చేసుకుంటాడు. ఇక నాకైతే ఇచ్చిన మరి ఫినిష్ అని చేయొచ్చు కదా, చెత్తనా కొడుకు. మళ్ళీ నేను ఫినిష్ చేయాలి ఆయన కోసం. మేబీ దీన్నే దూరుతుంటారేమో భయ్య. జోన్ చూడండి ఎక్కడ పోతుందో, కానీ మనం దూరం చెప్పడం బిజీ అయిపోయినా.
Awesome. ఏమనాలి చెప్పండి ఇప్పుడు ఇంకోసం ఎన్నిసార్లు చుట్టూ తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా ఇటు పోయి నంబర్ 3 కానీ చేతులను బలి కావాలా ఇగో వీడి క్రియేట్ ఎక్కడ ఉంది చూడండి చెట్టు కాడ దాచుకోండి ఏమన్నా నిన్ను అసలు సరే వన్ రూటే తీసుకున్నా చూడండి బ్యాక్ ప్యాక్లో మొత్తం చెత్తనే నింపుకున్నా కావాల్సిన ఐటమ్ కానీ చెత్తనే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఆ బ్యాక్ ప్యాక్లో టైం బాగా వేస్ట్ చేసినా కదా ఇక జోన్లో ఉరకాల ఉరుకు 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 ఇంకేం చేస్తాయి ఇక రన్ Run. రన్ రన్ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా నాకే అదే నా మోటివ్ ఏ గేమ్ ప్లేలో ఇక వచ్చినట్టు ఇవ్వాలి ఇక కొట్టక్క కొట్టు మెడికిట్ కొట్టు మెడికిట్ కొట్టు 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 అబ్బా బెర్లీ బతుకుతున్నా ఇక పైన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 5 మెంబర్స్ మేము ఒక 4 ఎనిమి ఒకడు ఉన్నాడు ఇక నంబర్ 3 కానీ పుణ్యమైన హెల్మెట్ అని వదిలేసిన్నాడు ఆఫ్ కోర్స్ కొంచెం సేఫ్టీ దొరికింది ఇక దీన్నే ఒళ్ళు బద్దకం అనాలా లేకపోతే కొవ్వు అనాలా చూపించుకోవాలి కదా ఎనిమికి మన మస్టాంగ్ దరిద్రం ఏంటంటే ఈ కార్ ఇప్పుడు నా ప్రాణం తీస్తుంది నంబర్ 1 కానీ చూస్తామంటే ఎట్లా ఊపం వస్తుంది టీమేట్ని గేమ్లో ఇందాకని చూస్తున్నాను గేమ్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఎవరో ఒక చైనా నాక్ అవుతున్నాడు లేకపోతే ఎక్కడ ఒక దగ్గర క్యాంప్ చేస్తున్నాడు తప్ప ఈడు కిల్ తీసుకున్నాడు మాత్రం న్యూలా ఇప్పుడు ఈడు నాక్ అయిపోయాడు ఇప్పుడు చూడండి నేను కిల్ అయిపోతాను వెరీ గుడ్ లెసన్ నంబర్ 1 కానీ చూస్తే అబ్బా ఈడ నాక్ అయ్యండి కిల్ అయిపోయాడు కానీ మైక్ ఓపెన్ చేస్తాను ఒక మాట అని చెప్పొచ్చు కదా నేనని చూసుకుంటుండే కదా ఆ నొక్కొని సంపానికి ఆ ఇద్దరు ఎక్కడెక్కడ మూల తిరుగుతున్నారు నేను ఇక్కడ ఉన్న లొకేషన్ మార్క్ చేసాం కూడా ఈ ఇదాళ్ళకి కనబడితేనే కదా చూస్తాం నోటీస్ అని చేస్తలేరు ఇక వీళ్ళ పుణ్యమాన కిల్ అయిపోయినా ఇక్కడ నా గేమ్ కదా ఎప్పుడు చూడండి అట్లుంటుంది మనతోనే చికెన్ తిన్నారంటే గిద్దిన Victory belongs to us. Awesome. Victory belongs to us. టీమేట్ నా కూడా చూసాను మీద రాబోయి నాకు ఆర్మిక్ గన్ షాట్ చూస్తున్నాను కదా ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ లైక్ మై వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా అందరికీ నా వీడియో రీచ్ అవ్వాలి చిన్న ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను